ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడంపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేను కొనుగోలు చేసే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీ నాయకులదని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఓట్లతో గెలిచిన నాయకులను డబ్బులతో కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలుస్తామనడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజా సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొంటున్నాం. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి, ఆ బిల్డర్లు ఎవరు, మరి ఎవరెవరితో నువ్వు మాట్లాడినావు, మరి ఏ ఎమ్మెల్యేతో నువ్వు మాట్లాడినావు, ఆ బిల్డర్లు అందరూ, ఆ బిల్డర్ నువ్వేనా, నీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నీ భాగ్యస్వాముల 10 సంవత్సరాలు రియల్ ఎస్టేట్ల ప్రభుత్వ భూములు అప్పనంగా కొట్టేసి ఎన్నో డబ్బులు సంపాదించి నువ్వు మరి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు, ఈ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడానికి నువ్వు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజద్రోహం చేసినావు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ఒక శాసనసభ్యుడిగా ఉండి మరి డబ్బు ద్వారా అమ్ముడు పోయే సంస్కృతి మీ పార్టీది, నీది. నేను అడుగుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావు. నేను ప్రజలు గెలిపించి ప్రజల కోసం పనిచేయమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులతోటి ఈ ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు చేస్తున్నావు. జాగ్రత్త ప్రభాకర్ రెడ్డి. నువ్వేదో ఎమ్మెల్యే గెలిచాను ఫోజులు బాగా కొడుతున్నావు. దున్నపోతు కూడా గెలుస్తుంది 2000 రూపాయలు ఓటుకు వంచితే. నువ్వు పెద్ద గొప్ప అనుకుంటున్నావా? దున్నపోతు కూడా గెలుస్తుంది కొత్త ప్రభాకర్ రెడ్డి 2000 రూపాయలు ఓటుకు వంచితే. అవి ఏది తెలంగాణ సంపదను దోచుకున్నావు. మల్లన్న సాగర్ల ఇరిగేషన్ ప్రాజెక్టులు కాళేశ్వరంలో చేసి నువ్వు దోచుకున్నావు. నువ్వు అసలు ఒక రాజకీయవాదివాన్ని నేను అడుగుతున్నా. నీలాంటి తక్షణమే అరెస్ట్ చేయాలి. నేనైతే ఇంకా మళ్ళీ ఏమంటుండు, నేను రఫ్గా ఉంటావు అంటే రఫ్గా ఉంటే ఏం చేస్తావు? బాంబులు తెస్తావా, గన్నులు తెస్తావా, అంటే దుబ్బాక ప్రజల్ని చంపుతావా? నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు ఎవ్వరు భయపడరు నీకు ప్రభాకర్ రెడ్డి. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు ఉంటుంది. మా ప్రభుత్వం ఎంటిక కూడా నువ్వు వీకలేవు. నువ్వు ప్రజలకు మేలు చేయి. నువ్వే చెప్పినావు కదా మొన్న, 10 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా నేను ఒక సన్యాసిని, మా ప్రభుత్వంలో మాకు నిధులే ఇయ్యలే, నేను ఒక అసమర్థుణ్ణి, కాంగ్రెస్ వచ్చినాకనే నేను నిధులు వస్తున్నాయి అన్నావు. ఎందుకు పడగొడతావు మా ప్రభుత్వాన్ని? పేదలకు సన్న బియ్యం ఇచ్చినందుక, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పడగొడతావా? 21,000 కోట్ల రుణమాఫీ చేసినందుకు పడగొడతావా? 500 గ్యాస్ ఇచ్చినందుకు పడగొడతావా? ఉచిత బస్ సౌకర్యం ఇచ్చినందుకు పడగొడతావా? ఇది ప్రజాప్రభుత్వం. తస్మాత్ జాగ్రత్త. కాలగర్భంలో కలిసిపోతుంది మీ పార్టీ. నువ్వు జాగ్రత్తగా మాట్లాడుకో మిస్టర్ ప్రభాకర్ రెడ్డి. తీవ్రంగా హెచ్చరిస్తున్నా. నేను ఏం చేస్తావు? రఫ్గా కొడతావా? చంపుతావా? దమ్ముంటే రా, చెయ్యి ఒకసారి వచ్చి చూపిస్తా నీ సంగతి ఏందో. ఏమనుకుంటున్నావు? నీకెవడు భయపడాడు. జాగ్రత్తగా మాట్లాడు మిస్టర్ ప్రభాకర్ రెడ్డి. నువ్వు 10 సంవత్సరాలు అయినా గెలిచింది లేదు, నువ్వు పని చేసింది లేదు, పీకింది లేదు, పెద్ద ఫోజులు కొడుతున్నావు. జాగ్రత్త. మా ప్రభుత్వం జోలికి వస్తే ఈ రాష్ట్రం నుంచే తరుముతాం బిడ్డ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎమ్మెల్యేలను కొంటున్నాం. మరి కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాలి,